దావోస్ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని వెంటాడుతున్న అల్లు అర్జున్ సమస్య. అవును, నిజంగా విదేశాల్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని ఇంకా అల్లు అర్జున్ ప్రశ్నల తాకిడి ఎదురవుతూనే ఉంది. అదేంటి, ఎప్పుడో అల్లు అర్జున్ కేసు విషయం సద్దుమణిగింది కదా, ఇప్పుడెందుకు మళ్ళీ ఆయన ప్రస్తావన వస్తుందని అనుకుంటున్నారా? అయితే ఆగండి, అక్కడికే వస్తున్నా. ఇక విషయంలోకి వెళ్తే, తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండోసారి దావోస్ పర్యటనకు వెళ్లారు. ప్రస్తుతం అక్కడి మీడియా అడిగిన ప్రశ్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అల్లు అర్జున్ ఇష్యూపై రియాక్ట్ కావాల్సి వచ్చింది. ఇంతవరకు పుష్పరాజ్ గురించి నేషనల్ మీడియా ముందే మాట్లాడిన ఆయన ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా ముందు మాట్లాడాల్సి వచ్చింది. అది కూడా నేషనల్. అల్లు అర్జున్ పరిస్థితి పుష్ప 2 సినిమాలో పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ అనే డైలాగ్ మాదిరి మారింది. పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన ఎంత సెన్సేషనల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఘటన కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు, నేషనల్ మీడియాలో కూడా విస్తృత చర్చ జరిగింది. ఎంతలా అంటే ఏకంగా పార్లమెంటు ముందు బీజేపీ ఎంపీలు సైతం ఈ ఇష్యూపై మాట్లాడారు. ఇప్పుడు అంతా సద్దుమణిగింది అనుకున్న నేపథ్యంలో అంతర్జాతీయ మీడియా ఈ చర్చను లేవనెత్తడం ఆసక్తికరంగా మారింది. అదేంటో కానీ పుష్ప 2 సినిమాలో జరిగిన ప్రతి సీన్ కూడా అల్లు అర్జున్ నిజ జీవితంలో జరుగుతున్నాయి. అది రేవతి పేరు కానీ, పుష్ప సినిమాలో స్టేషన్ సీన్ కానీ, సీఎం నోటి వెంట అల్లు అర్జున్ పేరు రావడం కానీ, ఇలా అన్నీ కూడా సినిమాలో జరిగినట్టుగానే బయట జరుగుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ అనే డైలాగ్ గుర్తుంది కదా, ఇప్పుడు అదే డైలాగ్ వినిపిస్తోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు, అసలు ఏమైంది అంటారా? తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. అక్కడి మీడియాతో ఆయన సంభాషిస్తుండగా ఓ ఆంగ్ల పత్రిక రిపోర్టర్ హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యతుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. దీనికి రేవంత్ సమాధానమిస్తూ, 2 రోజుల ముందు అనుమతి కోసం వస్తే పోలీసులు నిరాకరించారు. అయినా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఈ క్రమంలో భారీగా అభిమానులు తరలి రావడంతో ఆయనతో వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది అక్కడున్న వారిని తోసేశారు. ఆ తొక్కిసలాటలో ఒకరు చనిపోయారు. ఒక మనిషి చనిపోవడం అన్నది ఆయన చేతుల్లో లేకపోవచ్చు. ఒక మహిళ చనిపోతే 10 నుంచి 12 రోజులు బాధిత కుటుంబాన్ని పట్టించుకోలేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది అంటూ సమాధానమిచ్చారు. మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్ కరెక్ట్ కాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు కదా అని మరో ప్రతినిధి ప్రశ్నించగా రేవంత్ సమాధానమిస్తూ, అప్పటికి చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంపై అవగాహన ఉండకపోవచ్చని చెప్పారు. ఈ విధంగా ఈ ఇష్యూ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ అయింది.